మీ సన్నిధి ఈ మాట యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నేను ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు కొన్ని విషయాలు చెప్తాను. పూర్తిగా మనందరూ కూడా నేర్చుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. శత్రువా నా మీద అతిశయపవద్దు, నేను కింద పడినను. అందరూ చెప్తా ఒకసారి, నేను కింద పడినను తిరిగి చెప్పాలి, తిరిగి లేతును. అందరూ చెప్పాలి, తిరిగి లేతును. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కొన్ని మాటలు నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ దర్శించి, నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపి కంచి వేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్దాం, హల్లెలూయా. నేను ఆ శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరగలేదు. రాజుల గ్రంథాలు ఒక ఆయన దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడు, ప్రవక్త ఏలియా అనేటువంటి ఒక గొప్ప భక్తుడు కనపడతాడు. పిల్లలు చేద్దామా? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఏలియా అనేటువంటి భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడతారంటే, రాజుల గ్రంథాల్లో అంటే మాటలో నేను చెప్పేస్తాను, చదివించడానికి సమయం లేదు. కానీ దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏలియాతో ఎలా మాట్లాడుతున్నాడు? ఏలియా, నీతో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు పడిపోయి తప్పిపోయి తిరుగుతున్నారు కనుక ఇదిగో నువ్వు ఒక పని చేయాలి. 12 రాళ్ళు తీసుకుని నీవు నాకు బలిపీఠము పెట్టు, దాన్ని క్రమముగా పేర్చు అంటాడు. స్తోత్రం చెప్పారు ఒకసారి. మొట్టమొదటి దేవుడు మాట్లాడిన మాటకి ఏలియా విన్నాడు. చప్పట్లు కొట్టి కనపరచు సార్, హల్లెలూయా. రెండోది విశ్వసించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మూడోది ఆ క్రమాన్ని ఎలా చేశాడు అంటే, ఎవరిని సాయం అడగలేదు. ఎవరో దేవుడు చెప్పినటువంటి ఆ పనిని తూచా తప్పకుండా ఆ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి దేవుడు ఏదైతే ఏలియాతో చెప్పాడో విన్నాడు, విశ్వసించాడు. క్రమము తప్పకుండా ఆ రాళ్లను ఒక్కొక్కటి తీసుకొచ్చి 12 రాళ్ళు అలా పేర్చడానికి 12 గోత్రాలని, పడిపోయినటువంటి ప్రజల్ని ఆ పోలికగా అక్కడ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయటానికి ఏలియా పూనుకొని ఆ పనిని చేయటానికి ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి మనం గమనించాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి కనపరచండి. 10 సంవత్సరాల క్రితం కన్నీటి ప్రార్థనతో పాస్టర్ గారు చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా, ఇంకా ఆకార పిల్లల కడుపులోనే ఉంది నాకు తెలుసు. హల్లెలూయా. చూడండి, ఈ ప్రాంతంలో చెట్లు లోపల రావడానికి అవకాశం కూడా లేక, ఇదిగో ఈ తల్లుళ్ళందరి దగ్గర అన్నగారు ప్రాంతం నడిపిస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం చెప్తాం. మొట్టమొదటి దేవుని పనిని ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ పని
చేస్తున్నప్పుడు ఆ పనిని దేవుడు చూస్తాడు. అయితే దేవుని మాట వినాలి ముందు. దేవుని స్తోత్రం. ఎందుకని ఆయనకి ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రార్థన చేసుకుని ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతంలో ఒక 500-1000 రూపాయలు దేవుడు ఇప్పిస్తారు. ఇప్పుడు నాకు ఇప్పించట్లా దేవుడు, హల్లెలూయా, అవసరంలా. కానీ దేవుని పని చేయాలి అనేటువంటి ఒక తృష్ణ, దేవుని బలిపీఠం కట్టాలి అనేటువంటి ఒక విశిష్టత, దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి ఒక తీర్మానం, దేవుని పనిలో నేను సంతోషంగా కొనసాగాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంలో కొనసాగుతున్నాడు. ఎవరండి? పాస్టర్ గారు, అన్నగారు. ఏలియా దేవుని మాట విన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి విశ్వసించాడు, నమ్మాడు. ఆ బలమైనటువంటి ఆ బరువులు కలిగినటువంటి రాళ్లను కష్టపడి కొన్ని దినాలు తీసుకొచ్చి అక్కడ పేర్చి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అవ్వా, నువ్వు వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయబోతున్నావు కనుక, పడిపోయినటువంటి ఇశ్రాయేలు అందరినీ కూడా మరణాన్ని దగ్గరికి నడిపించాలి కనుక, ప్రభువా ఇక్కడ నేను నువ్వు చెప్పింది చేస్తానని చెప్పి దేవుడు చెప్పింది ఏదైతే క్రమం తప్పకుండా చేశాడో, ఒక చిన్న ప్రార్థన చేసి ఆకాశము నుండి దేవుడు ఏలియా దైవజనుడి యొక్క ఆశను నెరవేర్చడానికి ఆకాశం నుండి ఎవరు రాజ పెట్టకుండా ఆకాశము నుండి ఆ చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. చప్పట్లు కొట్టి కనపరిచాడు. కారణం ఏంటి? దేవుని పనిని క్రమం తప్పకుండా చేయడం ద్వారా. ఒకటి, నీ కుటుంబంలో నువ్వు క్రమం తప్పకుండా దేవునితో విశ్వాసంగా ఉంటున్నావా? నెంబర్ 2, ప్రార్థన జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? నెంబర్ 3, ఐక్యత కలుగుతున్నావా? నెంబర్ 4, దేవునితో నీ తీర్మానాన్ని ఎలా నడిపించుకుంటున్నావు నీ కుటుంబంలో? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడు. హల్లెలూయా. దేవుని విషయంలో నీ క్రమాన్ని ఎలా ఉంది? నీ క్రమ జీవితం ఎలా ఉంది? ఒక దేవుడు చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా తన క్రమాన్ని పఠించినటువంటి వ్యక్తి మీదకి దేవుని యొక్క అభిషేకము ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి అక్కడ దేవుడు ఏలియాని కనపరిచాడు. నీ కుటుంబంలో నువ్వు కనపరచబడుతున్నావా? నీ కుటుంబంలో నువ్వు అభివృద్ధి పొందుతున్నావా? నీ కుటుంబంలో నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావు? అయితే కొన్నిసార్లు దేవుడితో మనకి ఈ యొక్క సంబంధము ఉన్నప్పటికీ కూడా దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థన వినడు. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి నుంచి రాయబడుతుందన్నమాట. భక్తుడు అంటున్నాడు, ప్రభువా నాకు దూరముగా యెహోవా, చూసావా ఎందుకు నుంచోవా దేవుడు దూరంగా? నీ దగ్గరగా ఎందుకు ఉండలేదు ప్రభు నీకు దగ్గరగా ఎందుకు ఉండలేదు? కొన్నిసార్లు నీ ప్రార్థన వింటున్నాడు, మరి ఎందుకు ఉంటున్నాడు దూరంగా? ఎందుకంటే మన క్రమశిక్షణ జీవితాన్ని ఆ క్రమ పద్ధతిలో ప్రభు సన్నిధిలో మనము వింటున్నాం. కానీ దాన్ని ఆచరించి మనం ఎప్పుడైతే ఒక ఏలియా వలె, ఒక సేవకుని వలె, ఒక విశ్వాస వలె మనం సంపూర్ణతలోనికి రావడానికి ఎప్పుడైతే మనము దేవునితో దగ్గర సంబంధం కలిగి ఈ విషయాల్లో మనం ఉంటామో అప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు? 6వ వచనం వచ్చేటప్పటికి అంటాడు ప్రభు, ఎంత వాక్యం అనేటువంటి మహాగౌని బంగారము, వెండి బంగారము కంటే, చుట్టెతేనే దారుల కంటే, ఇంకా ఈ ప్రపంచంలో వాక్యం అనేటువంటిది మహాగని. అది కొన్నిసార్లు మేము ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు నేను కూడా మర్చిపోతూ ఉంటాను కొన్నిసార్లు. ఎందుకంటే మేము ఏదైతే వాక్యం చెప్పాలనుకున్న దాని మీద మా ఆత్మ నిమగ్నమై ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని పని, ఇది దేవుని పని.
చూడండి, అక్కడ ప్రభువా నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నావు అన్నాడు. ఆ తర్వాత 6వ వచనం వచ్చేటప్పటికి ప్రభు తన శత్రువులతో ఉన్నటువంటి సత్సంగం, ఆ సంబంధాన్ని దేవుడితో పంచుకుని అంటున్నాడు. దేవుడి మీద అతను కోపడలేదండి. దేవుడు దూరంగా ఉన్నప్పటికీ భక్తుడు కోపడలేదు. కొంత టైం గడిచింది, కొంత సమయం గడిచింది. అక్కడ 6వ వచనం వచ్చేటప్పుడు అన్నాడు, మేమైతే చెప్పాలి, అందరూ చెప్పాలన్నమాట. మేమైతే చూడండి, తరముల వరకు మాకు మా పిల్లలకు కాపాడే సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నువ్వు అని ప్రభువుని కనపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి కనపరచండి. ఇక్కడ ఏంటి ఆ సంబంధం అంటే, దేవుడితో కొంత సంబంధం కొంత లేట్ అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడువక శత్రువులు అనేటువంటి అప్పు అనేటువంటి సమస్య, వ్యాధి అనేటువంటి సమస్య, కుటుంబంలో బిడ్డలతో వ్యతిరేకతలు, ప్రజలతో వ్యతిరేకతలు, అనేకమైన సమస్యలతో కొట్టబెట్టి ఆడుతున్నప్పటికీ కూడా ప్రభువుని విడనాడక, ప్రభువుని విడవగా దేవుని సన్నిధిని ఆరాధిస్తున్నాం, తన భక్తిని కొనసాగిస్తున్న ఈ భక్తుడు అన్నాడు, ప్రభువా మేము నీతో ఉన్నాం కనుక మేము కదల్చబడము. తరతరముల వరకు 200 తరం అంటే, ఒక తరం అంటే 100 సంవత్సరాలు సుమారు. నా తరం అయిన తర్వాత నా బిడ్డల తరం, వారి యొక్క బిడ్డల తరం, మనవ సంతానం. నీ జీవితంలో ఒక దేవునితో నడిచేటువంటి అనుభవంలో ఎప్పుడైతే దగ్గర సంబంధం కలిగి ఉంటావో, విశ్వాసంలో కోల్పోకుండా దేవునికి దగ్గరగా ఉంటావో, అప్పుడు ఈ మాటలు మనలోంచి బయలుదేరుతాయి. ఏంట మాటలు 4 రకాలు చెప్పాను మీకు. ఒకటి, దేవుని మాట వినటం. రెండోది, విశ్వసించటం. మూడోది, నీ ప్రార్థన జీవితం. 4వది, ఐక్యత. 5వది, ఆత్మీయ జీవితంలో మనం పడిపోయినప్పటికీ కూడా మరలా లేపి మరలా నిన్ను అక్కడ నిలబెడతాడు ప్రభు. హల్లెలూయా. ఈ 4 రకాల అనుభవాలు నీ జీవితంలో ఉన్నట్లయితే మనం కదల్చబడాల్సిన అవసరమే లేదు. దేవుడు చెప్పినటువంటి పనిని చెప్పినట్లుగా ఏలియా గారు చేసినందువలన మరలా పడిపోయినటువంటి వారిని మరలా నిలబెట్టి వారిని ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసులుగా ప్రభు చేశారు. మనం కూడా అలాగే చేస్తాం. నిజమైనది. నేను దీంట్లో ఒక్క మాట చెప్పాను మీకు. అన్నగారు కష్టపడినటువంటి కష్టం చూసారా, మిమ్మల్ని ఏదే గారికి చూపించాను. ఎందుకు చూపించానంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు అదే ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియదు నేను ఇక్కడికి వస్తానన్న సంగతి నాకే తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏదైతే చెప్పమన్నారో దాన్నే మనం పంచుకోవాలి. నీకోసం నా కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టి అయినా మనం క్రమంగా నిలబెట్టడానికి, మన జీవితాల్లో ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి, నీకోసం నా కోసం మనందరి కొరకు అయినా శిలువలో ప్రాణం పెట్టి ఆయన స్వరక్తాన్నిచ్చి మనందరినీ కొనుక్కున్న దేవునికి మనము విశ్వాసంలో కొనసాగాలి, ప్రార్థన వదిలిపెట్టకూడదు, ఐక్యతలో కొనసాగాలి, ఆత్మీయతలో బలపడాలి. ఈ 4 అనుభవాలు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో అభివృద్ధికి కారణం చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ అభివృద్ధి పరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల్ని మన వెనుకట్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. సమయించిన దైవజనుడు పాస్టర్ తిమోతి గారికి ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఆ తోటి దైవజనులకి పెద్దలకి వందనాలు తెలియపరుస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాళ్ళని కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా సిద్ధపడదాం. ప్రభువా, ఈరోజు నేను ఏ విషయంలో క్రమం తప్పి ఉన్నాను యేసయ్యా, ఏ విషయంలో నేను నీ మాట వినట్లేదేమో, దయతో నన్ను క్షమించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక్కొక్కరు
మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అందరం కూడా ప్రభువా ఈ రోజు మరలా మనకి రావాలంటే రాదు. ఈ 1వ తారీఖు మొదలుకొని మరొక 1వ తారీఖు వరకు ప్రభువా నీ బలలో పాల్పొందులు పొందడానికి సహాయములు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో నేను క్రమ తప్పి ఉన్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించు. ప్రభువుని క్షమించమని అడిగిన అందరూ కూడా ప్రభు దగ్గర మనం సిగ్గుపడకూడదు. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. పోయిన 1వ తారీఖు నుంచి ఈ 1వ తారీఖు వరకు ప్రభు సన్నిధిలో నీవు మరి ఏ విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నావో, ఏ విషయాల్లో నీ కుటుంబ విషయాల్లోనా ప్రార్థన చేయక నువ్వు మానేసి దేవునితో దూరంగా ఉంటున్నావా, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం తప్పి నీ చిత్తాన్ని నీ హృదయపూర్వకంగా నువ్వు చేస్తున్నావా, లేదా నీలో ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయావా? ప్రభు మాట్లాడి ఉన్నారు కనుక ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి అది ఒక పునాదిగా మిగిలిపోతుంది కనుక దేవుడు మరలా నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రభువా ఏ విషయంలో నేను పడిపోయాను, నా శత్రువా నా మీద నీవు అతిశయపడవద్దు, ఇదిగో నేను పడిపోయిన మరలా లెగుస్తాను. దేవుడు నన్ను లేపుతాడు, నా తండ్రి నన్ను లేపుతాడు. ఏ విషయంలో నువ్వు పడిపోయావు సహోదరుడా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రార్థన జీవితాన్ని కొనసాగించడానికి ఏరియా దేవుని యొక్క మాటను విన్నాడు, విశ్వసించాడు, క్రమాన్ని పాటించాడు, ప్రార్థించాడు. ఆకాశం నుండి అగ్ని వచ్చి అక్కడ గొప్ప కార్యం చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. నీ జీవితంలో ప్రార్థన అనుభవంలో పడిపోతున్నావా? దేవుని విషయంలో విశ్వసించకుండా పడిపోతున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదగకుండా పడిపోతున్నావా? ఏ విషయంలో ప్రభువుకు దూరమున్న సహోదరి, ఇదే నీకు మిగిలి అనుకూలమైనటువంటి సమయం కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మరలా పడిపోయిన నీ యొక్క బలిపీఠాన్ని దేవుడు కడతానని మాట్లాడుతున్నాడు కనుక ఆయన సన్నిధిలో ఒప్పుకో. ప్రభువును క్షమించు. ఏ విషయంలో దేవునికి దూరంగా ఉంటున్నావు, ప్రభువా దయతో నన్ను క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించి సహోదరుడా. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అపరాధిని ప్రభువా దయతో నన్ను క్షమించలేసయ్యా. ప్రభువే మనకి నిజరక్షకుడై ఉన్నాడు. ఆయన ప్రభువే మనకి ఆధారం. ఈ లోకంలో దేవుడే మనకి ఆధారం. దేవుడు లేకపోతే ఒక క్షణమైన నువ్వు బ్రతకలేవు. దేవదేవుడు లేకపోతే నువ్వు క్షణమైన నీవు జీవించలేవు. 6,066 రోగాలు భయంకరమైన పిడుస్తూ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా నువ్వు జయించాలంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలి. సహోదరుడా, ప్రార్థనలో నీవు పడిపోకుండా ప్రార్థన బలిపీఠాన్ని కట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. పడిపోయిన ప్రాకారాల కట్టాడు నా తండ్రి. ప్రార్థన చేసుకున్నా. యేసయ్యా ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు నాయన, దయతో నన్ను క్షమించు ప్రభువా. నాయన నీ మాట వింటున్నాను కానీ దాన్ని నేను కొనసాగించలేకపోతున్నాను, విశ్వసించలేకపోతున్నాను తండ్రి, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, ఆత్మీయతలో ఉండలేకపోతున్నాను ప్రభువా. నా తీర్మానం తప్పుతున్నానేమో, దయతో క్షమించు. నీతో ఉన్నటువంటి నా తీర్మానం మొదట నేను తీర్మానం తీసుకుని ఉన్నాను కానీ ఆ తీర్మానాన్ని కొనసాగించలేకపోతున్నాను. యేసయ్యా దయతో నన్ను క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. బలలో చేయవేసా నీవు ప్రభువా. పోయిన నెల నుండి ఈ నెల వరకు ఇదిగో నైనా బలలో చేయవేశాను కానీ ఇదిగో ప్రభు కొన్ని విషయాలు నేను పడిపోయానయ్యా. ఈ రోజు నా దైవజనుల నువ్వు మాట్లాడావు. ఇదిగో తండ్రి పడిపోయిన నా బలిపీఠాన్ని మళ్ళీ కట్టుకుంటానేసయ్యా. దయతో నన్ను క్షమించు ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా. నైనా నువ్వు ఏదైతే చెప్పావో ప్రభువా, ఎవరిని సహాయం అడగలేదేసయ్యా. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదేసయ్యా.
ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వచ్చింది ఆయన. నువ్వేదైతే చెప్పావో దాన్ని చేయడానికి పూనుకున్నాడు, చేశాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు చిన్న ప్రార్థనకు నాయన ఆకాశం నుండి అగ్నినైనా తీసుకుని వచ్చావు, అక్కడ ఘనపరిచావు యేసయ్యా. మేము ఏ విషయంలో నాయన మా జీవితాన్ని మేము చేస్తున్నాం, దయతో క్షమించు ప్రభువా. వాళ్ళలో చేయవలసిన మమ్మల్ని నా కోసం మా కోసం కలవలసిలో ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్యా. 140 కొరడాలు బతుకుతున్నావు యేసయ్యా. వాళ్ళ పక్కన ప్రక్కలో బలము పట్టుకొచ్చారు యేసయ్యా. నా కోసమే తండ్రి నువ్వు మరణించాడు 2000 సంవత్సరాల క్రితం యేసయ్యా. మొదలుకొరింది 11:23 ప్రకారంగా ఎవరు నా రొట్టెలు తిని ఎవరి సువార్త 5:54 పర్వాలా. నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభు అయిన యేసు తన అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడమే చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయినా నా కోసమే తండ్రి నాయన నీ శరీరం అంతా కూడా ప్రభువా నైనా భయంకరమైన శ్రమలు అనుభవించావు తండ్రి. మేమైతే మా చిత్తాన్ని చేసి అనేక సార్లు మీకు దూరంగా నిలిచి పడిపోయాము తండ్రి. మరలా మమ్మల్ని నిలబెట్టి నైనా ఉన్నతమైన స్థితిని కలుగు చేసిన సర్వశక్తిమంతుడు ప్రభువా, నీ శరీరాన్ని మేము బుద్ధించడానికి కావలసిన యోగ్యత మాకు దయచేయండి ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించి ప్రభువా, నీ రొట్టెలో నీ శరీరంలో పాల్పొప్పులు పొందడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ రొట్టెని తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి నాయన ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి, ప్రతి శాపాన్ని కొట్టివేయండి ప్రభువా. ఈ సరి తోడే నడిపించమని యేసు నామం పేరు నడుచున్నాం తండ్రి. పాట పాడుతూ ఉండండి. అపరాధం చేసేటువంటి పాటనే దేవుని శరీరం తీసుకోండి, దేవుని శరీరం తీసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రొట్టెని మేము తీసుకొని చుండగా తండ్రి, ఆకాశం నుండి మీ దేవదూతలు మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రొట్టె ద్వారా తండ్రి నాయన మాలో ఉన్నటువంటి అవధేతులన్నింటినీ కూడా ఆయన శుద్ధి చేసి మీకు నన్ను ఇష్టమైన కుమార్తెగా జీవించడానికి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా మీరు హెచ్చవలసి ఉన్నది కనుక ప్రభువా
మీ నాయన మీ శరీరము నాయన ప్రభు ఎట్టిగా సమానం ఉంటుంది కనుక ఎట్టి తీసుకునేటప్పుడు ఓ మీ ఆత్మ సంచారం మా మధ్యలో నుంచి నడిపించి సహాయం చేయండి. దయతో మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాకర్మలుగా చెప్తూ యేసుక్రీస్తున్నాం బయట అడుగుతున్నాం తండ్రి. ఎవరు వాళ్ళని పరీక్షించుకున్నట్టు తీసుకోవచ్చు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. పరిశుద్ధుల ప్రేమ స్వరూపమైన తండ్రి, నా కోసం మా కోసం కలవరి శిలువలో ప్రభువా 1.40 కరోడాల తండ్రి నాయన ఆఖరి కొంచెం వరకు ప్రభా గొలుక తగ్గకుండా పైన మధ్యాహ్నాల సమయంలో ప్రభువా యేసయ్యా తండ్రి ఇదిగో తండ్రి మానవాళ్ళ పాపం అంతటినీ కూడా ప్రభువా మీరు మోసి సమస్త మానవాళ్ళ పాప నిమిత్తము తండ్రి నాయన బలియాగమై తండ్రి నాయన మమ్మల్ని తండ్రి విలువ పెట్టి కొన్నారు కనుక తండ్రి మీ రక్తమై భుజించడానికి కావలసినటువంటి యోగ్యులుగా పాత్రలుగా మీరు మార్చి మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించమని ఈ యొక్క రక్తము ద్వారా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరిచి నాయన పవిత్రపరిచి మీ సన్నిధిలో ప్రభా నిత్యం మరలా మరొక నెలలో ఇలాగే మేమంతా కూడా ఐక్యత కలిగి నాయన మీలో నాయన నివసించడానికి కావాల్సిన యోగ్యతను భాగ్యమును కృపను ఆశీర్వాదాలు మీరు దయచేయమని ఈ రక్తము తీసుకొని చుండగా తండ్రి నాయన మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆ పాట పాడుతూ ఉండండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుల ప్రేమ కలిగి మాత్రం నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రభువా నా కోసం మా కోసం కలవలసిన నాయన తండ్రి నాయన మీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించిన ఆయన అయ్యా మా జీవితంలో తండ్రి పడిపోయిన మా జీవితాన్ని మరలా లేపు నిలబెట్టడానికి నాయన అయ్యా తండ్రి మా కోసం తండ్రి నాయన ఆఖరి రక్తం ఒట్టు వరకు నాయన తండ్రి ఎంతగానో ప్రభువా నాయన 120 లక్షల భయంకరమైనటువంటి నాయన ప్రభు శ్రమను అనుభవించిన ఆయన యేసయ్యా మా కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు నాయన తండ్రి నాయన మీరు రాగ పర్యాంతము
ప్రభా ఈ రీతిగా చేయమని మీరు ఏదైతే క్రమాన్ని చెప్పారో ఆ క్రమాన్ని చేయడానికి తండ్రి నాయన మాకు మీరు సహాయం చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. మేము రక్తము తీసుకొని చూడగా వేసండి మాకు తోడే నడిపించమని. మీ రక్తము తాగుచుండగా నా మాలో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా కడిగి వేయండి. మీ సన్నిధి మా మధ్యలో నడిపించి సహాయం చేయాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తీసుకున్నామే శ్రద్ధ తీసుకున్నాం. దశమ భాగములు అలాగే ప్రతిష్ట కార్పణలు పాల్గొలు దేవుని సన్నిధికి కూడా క్రమంగా అర్పిద్దాం. సాక్షి చెప్తారా? తర్వాత సాక్షి చెప్పండి అమ్మా.